ఎయిర్ పొల్యూషన్ వల్ల రోజు రోజుకు రెస్పిరేటరీ డిసీజెస్ పెరుగుతున్నాయి. అయితే బయట ఉండే పొల్యూషన్ కంటే మీ ఇంట్లోనే ఎక్కువ పొల్యూషన్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒక రీసెంట్ స్టడీ ప్రకారం బయట ఎయిర్ క్వాలిటీ బాగున్నప్పటికీ ఇళ్లలో ఉండే ఎయిర్ పొల్యూషన్ వల్ల కొంతమంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. సైంటిఫిక్ రిపోర్ట్స్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం ఇళ్లలో పొల్యూషన్ లెవెల్స్ బయట కంటే ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. 2 వారాల పాటు బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సాధారణ సెన్సార్లు ఉపయోగించి 3 ఇళ్లలో పర్టిక్యులేట్ మ్యాటర్ ని కంపేర్ చేశారు. ఆ 3 ఇళ్లలో PM స్థాయిలు మారుతున్నాయని, ఒక ఇంట్లో అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన PM 2.5 పరిమితి కంటే ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఇండోర్ PM లెవెల్స్ ను మరింత ఖచ్చితంగా అనుకరించడానికి పరిశోధకులు నాన్ నెగటివ్ మ్యాట్రిక్స్ ఫ్యాక్టరైజేషన్ ను ఉపయోగించారు. ఇంటి లొకేషన్, వెంటిలేషన్ వంటివన్నీ PM లెవెల్స్ పై ప్రభావం చూపాయని వెల్లడించారు. అయితే ఇండోర్ ఎయిర్ ఫ్రెషనర్లు ఇంట్లో ఎయిర్ పొల్యూషన్ కి ప్రధాన కారకమని మరో అధ్యయనంలో తేలింది. ఇంట్లో సువాసన గల ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల వాయు కాలుష్యం ఎక్కువ అవుతుందని ఆ అధ్యయనం పేర్కొంది. వ్యాక్స్ క్యాండిల్స్ కూడా కరుగుతున్నప్పుడు నానో పార్టికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయని, వాటిని పీల్చడం వల్ల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలు ఉంటాయని పరిశోధకులు పేర్కొన్నారు. కాబట్టి ఇంట్లో ఉపయోగించే వస్తువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.